టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన భూ ఆక్రమణలపై తెలుగుదేశం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి చర్యలకు ఉపక్రమించింది. విజిలెన్స్ విచారణ ఆధారంగా రెవెన్యూ అధికారులు విలువైన ప్రభుత్వ ఈనాం భూములను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించిన ఈ భూముల మార్కెట్ విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉంది. ఆ సమయంలో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన తిరుపతి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తిరుపతికి సమీపంలోని తిరుచానూరు, మంగళం, చిరుగురువాడ గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూములను, రైతులకు చెందిన స్థలాలను ఆక్రమించినట్లు విచారణలో తేలింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ఆక్రమణలపై విచారణకు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకే విచారించిన విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో రికార్డులు, సర్వే నెంబర్లు నిశితంగా పరిశీలించి ఆక్రమణలు జరిగాయని నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మేరకు మంగళం ప్రాంతంలో దశాబ్దాలుగా స్థానిక రైతులు పశువుల మేత కోసం ఉపయోగించుకుంటోన్న సుమారు 7.5 ఎకరాల అనాధీనం మందబయలు భూములను భూమన ఆక్రమించారు. ఈ భూముల మార్కెట్ విలువ 100 కోట్లకు పైగానే ఉంటుంది. అలాగే మరో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా భూమన కబ్జా చేసినట్లు విజిలెన్స్ విచారణలో ఆధారాలతో సహా నిర్ధారించింది.